సార్ ఈ తీర్పు ఇలా రావడానికి కారణం ఏంటి? దీని వెనకాల ఏమైనా పొలిటికల్ హ్యాండ్ ఉందా? దీనికి సంబంధించిన కారణం ఏంటి? ఈ తీర్పు న్యాయం అంటారా? సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్. ప్లీజ్ సార్. సార్ ఒక నిమిషం సార్ ఆగండి సార్. ప్రశ్నించడం తేలిక, సమాధానం చెప్పడం కష్టమని వీళ్ళకి అర్థం కావడం లేదు. ఏమయ్యా, ఆ కుర్రాడి మీద ఏమైనా కేసు ఫైల్ చేశావా? అయినా ఏం కారణం ఉందని సార్ అతని మీద కేసు ఫైల్ చేయగలను? కట్టుకున్న భార్యని ఎంతో భయంకరంగా చంపి పాతిపెట్టిన వాణ్ణి 2 దెబ్బలు కొట్టాడనా? మనం ప్రాణంగా భావించే వాళ్ళని ఎవరైనా ఈ విధంగా చేస్తే మనం వాళ్ళని వదిలేస్తామా సార్? ఎంత పెద్ద నేరం చేసినా ఇక్కడ విధించబడేది జీవిత ఖైదు. కొద్ది రోజులు లోపలుండి బెయిల్ తీసుకుని ధైర్యంగా బయటకొచ్చి అంతకుముందు చేసిన తప్పులే చేస్తాడు. ఇక్కడ ఉండవలసింది అరబ్ దేశాల చట్టాలు. చంపిన వాడిని చంపాలి, న్యాయమూర్తి ఎదురుగానే, అది జనం అందరి మధ్యన. అప్పుడే కొంచెమైనా మారతారు. ఇండియన్ పీనల్ కోడ్లో అన్ని లూప్ హోల్సే కదా సార్. నేరం చేసిన వాడు తప్పించుకోవడానికి ఎన్నో దారులున్నాయి. సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవాళ్ళు ధైర్యంగా బయటికి వెళ్ళగలుగుతున్నారా? పవిత్రమైన భూమి గొప్పగా చెప్తారు. తప్పు చేసిన వాడికి కఠినమైన శిక్ష విధించి తీరాలి. అలెక్స్, యూ రిలాక్స్. ఆ కుర్రాడి మీద ఏదైనా కేసు ఫైల్ చేసి ఉంటే వదిలేయమని చెప్పడానికి వచ్చాను. ఆ అబ్బాయిని వదిలేయ్. సార్ ఏ విధంగా నిన్ను ఓదార్చాలో నాకు తెలియటం లేదు. మన చేతిలో ఏం లేదు బాబు. వాడికి విధించిన శిక్ష జీవిత ఖైదు. అది మనకు తృప్తిగా లేకపోయినా వదిలేయాల్సిందే. మాయ ఆత్మకి శాంతి కలగాలని అందరం ప్రార్థన చేయగలం. హర్ష మీద ఎలాంటి కేసులు లేవు, మీరు తీసుకువెళ్ళచ్చు. హర్ష, ఎన్నో సమస్యలకు ముగింపు ఉంటుంది, కొన్నిటికి పరిష్కారం ఉంటుంది. కానీ ఇది చెప్పే పరిష్కారాన్ని నువ్వే మార్చుకోవాలి. టేక్ కేర్. శ్వాస సమస్యకు పరిష్కారం బ్రీత్ ఈజీ. నమస్కారం. కరుణ కవాటాల ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. మన దేశంలో జరుగుతున్న నేరాలను లెక్క చూశామంటే మనకి తల తిరిగిపోతుంది. ఇందులో ఎంతమందికి శిక్ష పడిందో, ఎంతమంది తప్పించుకున్నారో మనం కరెక్ట్ గా చెప్పలేం. తప్పించుకున్న వాళ్ళు మళ్లీ నేరాలను చేయడం ఇదివరకులాగే కొనసాగిస్తున్నారు. నేరస్తులు జైలుకెళ్లి ఎంత కష్టపడుతున్నారు, శిక్ష అనుభవిస్తున్న నేరస్తుల కుటుంబాల వారు ఇప్పుడు ఎలా కష్టపడుతున్నారనేది ఈ కార్యక్రమం ద్వారా మీతో పంచుకుంటున్నాం. అందులో ఒక భాగమే ఈ రోజు మనం చూసేది. ఆ విధంగా ఒక నేరం చేసిన వ్యక్తి ఇంట్లో ఎంత కష్టపడుతున్నారో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ రోజు ఎపిసోడ్లో మానవత్వాన్ని మర్చిపోయిన ఒక మృగం చేసిన మాయ హత్య కేసులో నేరస్తుడు రాఘవ వాళ్ళ ఇంటికే మనం ఈ రోజు ఇక్కడ వెళ్లబోతున్నాం. రాఘవ జైలుకి వెళ్లడం వల్ల అతని కుటుంబం జీవనోపాధికే ఎంతో కష్టపడుతోంది. రాఘవ భార్య వికలాంగురాలు.
4 ఇళ్లలో పనిచేసి ఆమె ఇంటిని గడుపుకొస్తోంది. ఇక రాఘవ వాళ్ళ అమ్మ ఒక పేషెంటు. భోజనం ఖర్చులే కాకుండా అత్తగారికి కావాల్సిన వైద్య ఖర్చులను కూడా రాఘవ భార్య ఎంతో కష్టపడి సంపాదిస్తోంది. వీరి కష్టాలను ఎవరు చూస్తారు? ఈ పరిస్థితి గురించి కొంచెం ఆలోచించుంటే. నా భర్త హంతకుడని అందరూ అంటున్నారు, కానీ ఆ రోజు ఏం జరిగిందో నిజంగా మాకెవరికీ తెలియదండి. ఆయన ఒక ప్రాణం తీసేంత దుర్మార్గుడు మాత్రం కాదు. మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేకపోవడం వల్లే ఈ అవిటికాలితో ఇంటింటికి వెళ్ళి పని చేసి పొట్ట పోసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే నేను ఇది నమ్మలేకపోతున్నాను. మీరు చెప్తున్నటువంటి రాఘవ పేద కుటుంబానికి చెందినవాడే. అతను 10 మందితో స్నేహంగా ఉంటాడు, ఎంతో మర్యాదగా ఉంటాడు, ఏ ఖైదీతోనూ ఎలాంటి గొడవ పెట్టుకోడు. ఇంత నిదానంగా ఉండేవాడు ఆ హత్యని ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. ఏంటి వెతుకుతున్నా? రిమోట్ ఎక్కడా? ఇదిగో. 4 సంవత్సరాలు శిక్ష అనుభవించిన రాఘవ తన సత్ప్రవర్తన కారణంగా ఇప్పుడు విడుదలవుతున్నాడు. కన్నీటి కడలిలో మునిగిన అతని కుటుంబం అతని రాక కోసం సంతోషంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. తన తప్పులని దిద్దుకొని ఇకపైన కొత్త జీవితం ప్రారంభిస్తానని రాఘవ చెప్పాడు. అతనిలో మార్పుకి సంతోషించి ఆ ఊరి ప్రెసిడెంట్ అతనికి ఆటో కొనిచ్చారు. దీని గురించి ఆయన ఏమన్నారంటే, రాఘవ హత్య చేసి జైలుకి వెళ్ళినప్పుడు ఆయన కుటుంబం చాలా కష్టపడింది. ఇప్పుడు తన తప్పు తెలుసుకుని బుద్ధి తెచ్చుకున్నాడు కనుక నేను ఈ ఆటోని కొనిచ్చాను. ఏదో నాకు చేతనైన సహాయం నేను చేశాను. జైలు జీవితం నన్ను మంచివాడిగా మార్చింది. నాలో వచ్చిన మార్పు చూసి సంతోషించి ప్రెసిడెంట్ గారు నాకు ఒక ఆటో కొనిచ్చారు. ఇకపైన ప్రతి క్షణం నా కుటుంబం కోసం నేను జీవిస్తాను. చంపాలి, చంపాలి ఆ రాస్కల్ని. చంపాలి, మనం మాత్రం దొరకకూడదు. రేయ్, నేను వస్తున్నాను. నువ్వు అక్కడేం చేయకు. సరే. వాడు రైట్లో వెళ్తున్నాడు. సరే, గో.
నువ్వు ఢిల్లీకి వెళ్ళట్లేదా? లేదు. నో, యూ హ్యావ్ టు గో. ఏంటి విషయం? దానికో ప్లాన్ ఉందిరా. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి వెళ్ళు. నేను బ్యాగ్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. త్వరగా. ఈ పక్కన ఇంకో రూట్ ఉంది మేడం. కొంచెం దూరం అనిపిస్తుంది, కానీ త్వరగా వెళ్ళిపోవచ్చు. సరే. బయట ఉన్న అడవిలో ఒక మనిషి కాళ్ళు చేతులు పోలీసులకు దొరికాయి. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సహాయంతో పోలీస్ శాఖ వారు ఈ అవయవాలు చాలా రోజుల క్రితం చనిపోయిన శవానివని గుర్తించారు. ఇన్స్పెక్టర్ అలెగ్జాండర్ స్పెషల్ టీమ్ వారి విచారణలో ఈ మధ్య కనిపించకుండా పోయిన వారి గురించి, హంతకుల గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. దొరికిన అవయవాలను పరిశోధన చేయడం వల్ల ఇది ఒక పురుషుని శవం అనే విషయం గుర్తించారు. అయితే ఇంతవరకు జరిగిన విచారణలో ఈ అవయవాలు ఎవరివనేది తెలియలేదు. మిగిలిన శరీరాన్ని కనిపెట్టడానికి పోలీస్ శాఖ వారు తీవ్రంగా గాలిస్తున్నారు. సార్, ఇప్పుడు ఏం చేద్దామంటారు? చనిపోయింది యేసు కాదుగా, యోదాసేగా. చావనివరా, ఇంకా చాలామంది చావాల్సి ఉంది.